ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇక జ్ఞానేశ్వరి 2 ఏళ్ల పాప మిస్ అయ్యి ఈరోజు 13వ రోజు, ఈ నెల 6వ తారీఖున మిస్ అయింది. సో చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం తరఫున. పోలీసులు కూడా అక్కడ స్పెషల్గా అక్కడ ఎస్పీ బిందు మాధవ్ అక్కడ ఉండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా ఆదేశాలు ఇచ్చారు అధికారులకు, మీరు విస్తృతం చేయండి, అసలు ఇన్ని రోజులైనా కూడా చిన్న పాప దొరకడం లేదో అంటే అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము అని చెప్పేసి చాలా చాలా వార్తలు మనం చూసాం. కొండ చిలువ అని కొంతమంది అన్నారు, అడవి పందులు అని కొంతమంది అన్నారు, పులి లాక్కెళ్ళిపోయిందా అని కొంతమంది అన్నారు, అక్కడ చెరువులో కూడా సెర్చ్ చేసిన పరిస్థితి. అసలు అమ్మాయి ఏమైపోయింది ఏంటి అనేది పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఎంత టెక్నాలజీ పెరిగిన రోజుల్లో కూడా చాలా పెద్ద మిస్టరీగా. దాని మీద మీరు అంటే ఇప్పుడు చిన్నారి జ్ఞానేశ్వరి బతికే ఉండాలని కోరుకుందాం, తిరిగి రావాలని కోరుకుందాం. కానీ ఏంటంటే ఏవో కొన్ని అనుమానాలు బలపడుతున్నట్టుగా వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే 13వ రోజు ఇది, అది కూడా ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ మిస్సింగ్ కేసులు జరుగుతూనే ఉన్నాయి. కానీ జ్ఞానేశ్వరి, చిన్నారి జ్ఞానేశ్వరి ఇష్యూ కొంత సోషల్ మీడియాలో ఇష్యూ అయిన తర్వాత కొంత ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది జరిగింది. అది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ అంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా అటవీ శాఖ సంబంధించి ఒక హనుమాన్ టీంని ఒకటి అక్కడ రంగంలో దించిన పరిస్థితి. నిన్న కూడా ఆయన ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఏం జరుగుతుంది ఏంటి, ఇన్ని రోజులని మీరు ఏం తేల్చలేదు, ఇంకేమైనా మనం ఒక అవసరం ఉందట సాంకేతికంగా అన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇది తేలటం లేదు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కొందరు రకరకాలుగా, ఇలాంటి విషయాల్లో మాత్రం మీడియా తన బాధ్యతను తాను నిర్వర్తించాలండి, లేనిపోని క్రియేట్ చేయకూడదు. ఈరోజు చూస్తుంటే కొన్ని మీడియా హౌస్లు ఇంటికి తిరిగి చేరుకున్న జ్ఞానేశ్వరి, అమ్మ అంటూ హక్ చేసుకుని జ్ఞానేశ్వరి, ఇట్లా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. అంటే లేనిపోని క్రియేట్ చేయటము, ప్రేక్షకుల్ని వ్యూస్ కోసం లేనిపోని అంశాలను క్రియేట్ చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. 13వ రోజు కాబట్టి ఆమె కిడ్నాప్ అయిందన్న అంశం ఒకవేళ జరుగుంటే, కిడ్నాప్ అయ్యి ఉంటే ఇప్పటికే తేలిపోయేది. ఎందుకు తేలిపోయేదంటే, ఒకవేళ ఇంత పోలీస్ బృందాల రంగంలో దిగిన తర్వాత, ఇంత ప్రభుత్వం నేరుగా ఫోకస్ పెట్టిన తర్వాత ఎవరైనా కిడ్నాపర్స్ ఉంటే అయితే ఆ పాపను ఒక చోట విడిచిపెట్టేనే ఉండేవాళ్ళు, లేదంటే జరగరానిది జరిగి ఆ పాపనైనా పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అది కాలేదు. రెండోది, నిజంగా కిడ్నాప్ అయినంత వాతావరణం క్రియేట్ అయిందా అంటే అక్కడ పోలీసులు చెప్పారు, మొత్తం సీసీటీవీలన్నీ చూసారు ఆ 2-3 రోజులుగా, అలాంటి వాతావరణం ఏమీ క్రియేట్ కాలేదు. రెండు, దీని ఆచూకీ తెలియజేయడానికి ఉన్న ఏకైక సోర్సు కుక్క, వాళ్ళు పెంచుకుంటున్న డాగ్. అది 3 రోజుల తర్వాత మరణించింది, ఆ సోర్సు మిస్ అయిపోయింది. కొద్ది రోజులు తల్లిదండ్రుల పైన అందరూ అనుమానం కలతో చూశారు. తండ్రి తల్లి కారణమా, వాళ్ళకి వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయి కాబట్టి ఏదో వాళ్ళు చేశారా, లేదంటే వీళ్ళే చేశారా, వాళ్ళ మాటలు కొంచెం అర్థం వచ్చేటట్టుగా ఉన్నాయని చర్చ జరిగింది. ఇప్పుడు అది దానిపై కూడా స్పష్టత రాలేదు. ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు దేనికి వచ్చారు, ఇప్పుడు ఇది 5th వెర్షన్ ఏంటి, అది అటవీ ప్రాంతం కాబట్టి ఏదైనా అడవి జంతువులు తిని ఉండొచ్చు, కొండ సిలువ మింగి ఉండొచ్చు, ఇట్లాగా రకరకాలుగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంత దర్యాప్తు జరుగుతున్నాయి, ఇన్ని బృందాలు రంగంలో ఉన్నాయి, ఏది ఎందుకు తేల్చలేకపోతున్నారు అనేది నాకు కొంత అనుమానంగా ఉంది. వీళ్ళు ఎందుకు తేల్చలేకపోతున్నారన్న దానిపైన అనుమానం ఉంది. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మరి ఏం తేలుతుంది, త్వరలోనే తేలుతుందా, ఇంక ఇది ఒక సీరియల్ లాగా నడుస్తుందా, అసలు ఆ పాప ఆచూకీ కనీసమైనా తెలియాలి కదా. ఆచూకీకి సంబంధించి కూడా ఏవి కొంత స్పష్టమైన ఆధారాలు లభించలేదు. ఎవరెవరో రకరకాలుగా అక్కడ గౌను దొరికింది, ఇక్కడ అది దొరికిందని ఏవేవో చెప్తున్నారు, కానీ వాటిపైన కూడా ఇంకా ఒక స్పష్టత లేదు. కానీ ఈ ఎపిసోడ్ పైన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రం బాగా యాంగ్జైటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఏం జరుగుతుంది, అసలు జ్ఞానేశ్వరి ఎక్కడ అనేది. జ్ఞానేశ్వరిని మరోసారి చెప్తున్నాను కదా, ప్రారంభంలో చెప్పినట్టుగా జ్ఞానేశ్వరి బతికే ఉండాలని కోరుకుందాం, తిరిగి రావాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే అది నిజమవుతుందా లేదా అనేది కొంత అనుమానంగానే ఉంది.